స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందం 12వ అధ్యాయం 36వ శ్లోకం నుంచి ఇంకా లాస్ట్ శ్లోకం 52వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామట. శ్లోకాలు మొదలుపెట్టే కన్నా ముందు మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిలితం येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च. श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. नमामो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्से नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. 36వ శ్లోకం. యద్వ్రాజమానం స్వరుచైవ సర్వతో లోకాస్త్రయో హ్యను విభ్రాజంత ఏతే యన్నావ్రజాంజంతుషు ఏనురాగ్రహ వ్రజంతి భద్రాణి చరంతి ఏనిషం. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ శ్లోకంలో ఆ వైకుంఠ లోకాలు అవన్నీ కూడా తేజోమయంగా ఉంటాయి. అక్కడి నుంచి వెలుతురు వస్తుందన్నమాట. అక్కడి నుంచి వచ్చే తేజస్సు ద్వారానే ఈ భౌతిక ప్రపంచంలో ఆ తేజస్సే ఇక్కడ మళ్ళీ పడి దాని నుంచే ఇక్కడ ఉన్న అన్ని భౌతిక ప్రపంచంలో లైట్ ఉంటుంది. ఈ లోకాలకు చేరుకోవడం అంత సులువేం కాదు, చాలా కష్టం. ఎవరైతే సంపూర్ణంగా ఎల్లప్పుడూ అందరికీ మేలు చేయడానికి చేసే కార్యాలు చేసేవారు మాత్రమే ఈ వైకుంఠ లోకాలకు చేరుకోగలరు రాశారు. భగవంతుడు కూడా కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు, న తద్భాష్యతే సూర్యో న శశంకో న పావకః. నా దామము సూర్యుడు చంద్రుడు లేకపోతే ఎటువంటి ఇంకా వేరే ఎలక్ట్రిసిటీ కానీ ఇంకా ఎటువంటి వేరే విషయాలు వస్తువుల ద్వారా అక్కడ వెళ్తున్నది ఉండదన్నమాట. అక్కడ అంతా స్వయంగా భగవద్ధామంలో భగవంతుడి నుంచి వెళ్తురు వస్తుంది. భగవద్ధామం అంతా కూడా తేజమయంతో ఉంటుందన్నమాట. అక్కడ అంతా లైట్ ఉంటుందన్నమాట. లైట్ కోసం ఎవరి మీద డిపెండ్ అయి ఉంటారు అక్కడ భగవంతుడు కానీ భగవంతు లోకాలు కానీ. సూర్యుడి వలన అక్కడ లైట్ రాదన్నమాట. అక్కడ నుంచే లైటు ఇక్కడ సూర్యుడి దగ్గరకు వచ్చి సూర్యుడి నుంచి ఇంకా మిగతా వాళ్ళ దగ్గరకు వస్తుంది అన్నమాట ఇక్కడ భౌతిక ప్రపంచంలో. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే అందరికీ ఇప్పుడు మానవ కళ్యాణానికి ఇంకా అన్ని జీవాత్మలకు జీవరాశులకు ఎవరైతే ఎల్లప్పుడూ నిరంతరం సేవ చేయడానికి కృషి చేస్తారో వారు మాత్రమే ఇలాంటి వైకుంఠ లోకాలకి వెళ్ళగలరు. ఎవరైతే భగవంతుడు భక్తులు ఉంటారో కృష్ణ చైతన్యంతో నిండిన ఒక వ్యక్తి
ఎల్లప్పుడూ ఆయన ఏం ఆలోచిస్తాడంటే, ఇక్కడ అందరూ బద్ధజీవులు ఎంతో కష్టపడుతున్నారు ఈ భౌతిక ప్రపంచంలో. ఎలాగైనా సరే వీళ్ళందరినీ భగవద్ధామానికి వెళ్ళాలి అనే ఒకే ఉద్దేశంతో ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు, చాలా మంచి పాయింట్ రాస్తున్నారు. ఒకవేళ ఈ వ్యక్తి అంటే భగవంతుడి యొక్క భక్తుడు ఆయన ప్రయత్నిస్తున్నాడు అందరికీ ప్రచారం చేసి భక్తి పంచి ఎలాగైనా సరే వాళ్ళని భగవద్ధామానికి తీసుకెళ్ళడానికి. కానీ ఇలాంటి ఈ ప్రయత్నంలో ఒకవేళ విఫలమైనా సరే ఆ వ్యక్తి, even if one is not successful in reclaiming all the fallen souls back to God, still because he is Krishna conscious, his path to Vaikuntha is open. Vaikuntha location. సో ఆ వ్యక్తి ఎవరైతే ఎల్లప్పుడూ నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారో ఎలాగైనా సరే ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో బద్దులైపోయి ఉన్న వ్యక్తులందరినీ ఎలాగైనా సరే వాళ్ళని ముక్తులు చేయాలి, వాళ్ళని భగవద్ధామానికి వైకుంఠానికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తారో ఎవరు, ఏ వ్యక్తులైతే ప్రయత్నిస్తారో వాళ్ళు ఒకవేళ ఆ ప్రయత్నంలో విఫలమైనా పర్వాలేదు, కనీసం వాళ్ళు మాత్రం తప్పకుండా అలాంటి వ్యక్తులు యోగ్యమైన వ్యక్తులు వైకుంఠ లోకాలకి వెళ్ళడానికి అని చెప్తున్నారు. సో మరి మీరందరూ వైకుంఠ లోకం వెళ్ళాలనుకుంటే మరి ఇప్పుడే ప్రచారం స్టార్ట్ చేయాలన్నమాట. సో ఎవరైతే ఇంకా కృష్ణ భావనామృతంలో రాలేదో, ఈ ప్రపంచంలో 1% ఇంకా 1% మనుషులు కూడా కృష్ణ భక్తిలోకి రాలేదు సంపూర్ణంగా. ఇంకా మీకు 99% జనాలు బయట వాళ్ళు భక్తి చేయట్లేదు. సో మీకు చాలా అవకాశం ఉన్నారు, చాలా ఈజీ, ఎంతోమంది ఉన్నారు పట్టుకోవడానికి, సో ప్రచారం చేయడానికి వాళ్ళని. సో అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ వ్యక్తి యోగ్యుడు అయిపోతాడు వైకుంఠ లోకాలకు వెళ్ళడానికి. అదే ఈ శ్లోకంలో యొక్క ముఖ్య అర్థం అన్నమాట. సో మిగతా వాళ్ళు ఎవరైతే బయట భౌతిక కార్యాల్లో మునిగిపోయి ఉన్నారో వాళ్ళందరినీ కర్మీస్ అంటారు. వాళ్ళు చాలా మట్టుకు ఏంటంటే వాళ్ళు అసూయతో నిండి ఉంటారు, ఎంగేజ్ ఇన్ ఎన్వియస్ యాక్టివిటీస్, అంటే వాళ్ళు అసూయతో ఇంకా ఈర్ష్య ఇలాంటి భావనలతో వాళ్ళు నిండిపోయి ఉంటారు అన్నమాట. అందుకనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం వేరే ఎన్నో మూగజీవుల్ని, అమాయక జీవుల్ని అన్నింటినీ చంపేస్తారన్నమాట వాళ్ళ యొక్క నాలుక యొక్క రుచి కోసం. సో అందుకనే ఇక్కడ అంటే రకరకాల వ్యక్తులు ఉంటారు. సో అందరికీ మొత్తం సంపూర్ణంగా అన్ని రకాల జీవులకి అసలైన సేవ చేసే వ్యక్తి ఎవరంటే ఒక భక్తుడు మాత్రమే. ఎందుకంటే మిగతా వాళ్ళు ఈ కర్మీలు వాళ్ళ ఇంద్రియ తృప్తిలోనే వాళ్ళు వ్యస్తంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడెప్పుడైనా ఏమైనా ఇలాంటి పుణ్యకార్యాలను చేయొచ్చు, కానీ చాలా మటుకు ఇది వాళ్ళ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట వాళ్ళు. కానీ ఎన్ని చేసినా కానీ ఇలా చాలామంది బయట మీరు చూస్తున్నారు కదా, ముఖ్యంగా మొత్తం భారతదేశంలో కూడా తెలుగు రాష్ట్రాలు, ఇంకా ఆంధ్రప్రదేశ్, ఇంకా తెలంగాణలో ఇంకా ఎక్కువగా మాంసం తింటారు, మద్యపానం చేస్తారు. సో స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి, 90% కన్నా ఎక్కువ, 95% కన్నా ఎక్కువ అందరు ఇప్పుడు నాన్ వెజ్ మాంసం తింటారంటే ఇలా అన్ని మూగజీవుల్ని చంపేసి తింటున్నారు అన్నమాట. ఇంకా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని రాష్ట్రాల్లో, వేరే రాష్ట్రాల్లో ఇంతగా లేదన్నమాట, ఇంతకన్నా కొంచెం తక్కువ ఉంది. అట్లీస్ట్ కొంతమంది వెజిటేరియన్ ఉన్నారు, ఇక్కడ ఎక్కువ అన్నమాట. సో ఇది చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే కర్మీస్ కదా, 99% కర్మీసే, ఇంకా ఎక్కువ ఉన్నారు 99% కన్నా చాలామంది. సో వీళ్ళందరూ ఏంటంటే ఇలా మూగజీవుల్ని చంపి తినేస్తూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళు ఎలా వారి అన్ని జీవరాశులకి మేలు చేయగలరు? వాళ్ళని చంపి తింటుంటే ఇంకేం మేలు చేస్తారు వాళ్ళకి? సో ఇంకా వచ్చేసి నెక్స్ట్ జ్ఞానీస్. ఇప్పుడు జ్ఞానీస్ వచ్చి వాళ్ళు కర్మీలంతా పాపాత్ములేం కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళేదో వాళ్ళ జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తుంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు వేరే వాళ్ళని, బద్ధజీవుల్ని ఉద్ధరించడానికి, వాళ్ళని భగవద్ధామాన్ని తీసుకెళ్ళడానికి ఏ రకమైన ప్రయత్నం చేయరు. సో వాళ్ళు వాళ్ళ ఆధ్యాత్మికత పదంలో ముందుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు, రకరకాల తపస్సులు చేస్తూ ఉంటారు. ఇంకొకరు యోగిలు ఉంటారు, వాళ్ళు ఏంటంటే రకరకాల సిద్ధులు ప్రాప్తించుకోవడానికి వాళ్ళు రకరకాల యోగా ఆసనాలు, ఇంకా రకరకాల కష్టాలు పడుతూ ఉంటారు. సో కానీ వైష్ణవులు మాత్రమే, ఎవరైతే భగవంతుడి యొక్క సేవకులు, అసలైన సేవకులు, వాళ్ళు మాత్రమే ఇలా ముందుకొచ్చి కృష్ణ భావనామృతం, ఈ కృష్ణ చైతన్యాన్ని అందరికీ ప్రచారం చేసి పంచుతారు. తద్వారా అందరినీ భగవద్ధామానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అందుకని కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తులు మాత్రమే, భగవంతుడి భక్తులు మాత్రమే యోగ్యమైన వ్యక్తులు అన్నమాట వైకుంఠ లోకానికి వెళ్ళడానికి.
ఎందుకంటే వాళ్ళు ఒక్కరే అన్ని రకాల జీవులకి శ్రేయస్సు కోరి కృషి చేస్తారు వాళ్ళు భగవద్ధామని వెళ్ళడానికి. సో అది భగవద్గీతలో కూడా ప్రభుపాల్ వారు చెప్తారు, అంటే కృష్ణుడే చెప్తారు శ్లోకంలో, భగవద్గీతలో కూడా, ఎవరైతే నా ఈ సందేశాన్ని ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరికన్నా నాకు ప్రియులు అని. శాంతా సమదృశ శుద్ధా సర్వభూతానురంజనా యాంత్యంజసాచ్యుత పదం అచ్యుత ప్రియ బాంధవా. ఎవరైతే వ్యక్తులు చాలా ప్రశాంతంగా ఉంటారో, సమాన దృష్టితో ఉంటారో, శుద్ధంగా ఉంటారో, పరిశుభ్రంగా ఉంటారో, ఇంకా వీళ్ళందరికీ ఎలా వేరే జీవరాశుల్ని సంతృప్తిపరచాలో ఆ యొక్క తెలుసు, ఆ విషయం ఎలా చేయాలో తెలుసు. ఇంకా భగవంతుడి యొక్క భక్తులతో స్నేహపూర్వకంగా మైత్రితో వ్యవహరిస్తారు. ఇంకా దే ఎలోన్ కెన్ వెరీ ఈజీలీ అచీవ్ పర్ఫెక్షన్. ఇలాంటి వారు మాత్రమే భగవద్ధామానికి వెళ్ళడానికి యోగ్యులు, అర్హులు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎవరు అర్హులు భగవద్ధామానికి వెళ్ళడానికి? ధ్రువ మహారాజ్ వెళ్ళిపోయాడు కదా, సో మరి ఎవరు అసలైన వాళ్ళు యోగ్యులు అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఎవరైతే అందరి శ్రేయస్సు కోసం కృషి చేస్తారో, ఇంకా ఎలాంటి లక్షణాలు ఉన్నాయో. సో ఇప్పుడు ఇక్కడ మొదటి పాయింట్ చెప్పారు ఏంటంటే శాంత, అంటే భక్తులు శాంతంగా ఉంటారంట. అంటే శాంతంగా ఉండడం అంటే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం వాళ్ళకి ఏ రకమైన పెద్ద కోరికలు ఏం లేవన్నమాట. సో అందుకే శాంతంగా ఉంటారు. మీకు చాలా కోరికలు ఉన్నాయండి అనుకోండి భౌతికంగా, మీరు ఇంద్రియాలను భోగించడానికి, అప్పుడు ఏంటంటే వీళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. మీరు ఎప్పుడు అది హ్యాంకరింగ్ ఉంటుందన్నమాట. అది ఎలా భోగించాలి, అది ఎలా భోగించాలి, దానికి ఏం చేయాలి, ఏం చేస్తే నాకు ఆ వస్తువు వస్తుంది, ఆ వ్యక్తి వస్తుంది భోగించడానికి అని. సో ఆ విధంగా ఎప్పుడు నిరంతరం మనస్సు దానిపైనే ధ్యానం చేస్తూ ఉంటుంది. అందుకే ప్రశాంతంగా ఉండలేదు. ఎందుకంటే భగవంతుడి యొక్క భక్తులు ఎల్లప్పుడూ భగవంతుడి సేవ గురించే ఆలోచిస్తూ నిరంతరంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇటువంటి భౌతిక విషయ వస్తువుల ద్వారా వాళ్ళ అశాంతికి గురికారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఓన్లీ భక్తులు మాత్రమే ప్రశాంతంగా ఉండొచ్చు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు కదా, ఎవరు అసలైన ఫస్ట్ 36 శ్లోకాలు ప్రభుపాల్ వారు బాగా వర్ణించారు. ఎవరు యోగ్య వ్యక్తులు అంటే ఎవరైతే అందరికీ శ్రేయస్సు కోరి కార్యాలు చేస్తారో అది ఓన్లీ భక్తులు మాత్రమే చేయగలరు. అలాగే ఇక్కడ కూడా శాంత సముద్రశ ఇవన్నీ లక్షణాలు భక్తులకు మాత్రమే ఉండగలవు, వేరే వాళ్ళకి కాదనే విషయాన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని స్టార్ట్ చేస్తున్నారు ప్రభుపాల్ వారు. ప్రశాంతంగా భక్తులు మాత్రమే ఉండగలరు. కర్మీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళకి చెప్పుకున్నాం కదా, ఇంద్రియాలని భోగించడానికి చాలా వాళ్ళకి టెన్షన్ అనమాట. అయ్యో మిస్ అయిపోతుందేమన్నా సెన్స్ గ్రాటిఫికేషన్, మిస్ అయిపోతుందేమన్నా ఎంజాయ్మెంట్ అని టెన్షన్ యాంగ్జైటీ ఎప్పుడు ఉంటుందన్నమాట. దొరుకుతుందో లేదో ఎంజాయ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి జ్ఞానీస్ వచ్చేసి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళకి టెన్షను, నాకు ముక్తి దొరుకుతుందా లేదా, ఆ బ్రహ్మంలో విలీనం అయిపోగలనా లేదా, దానికి తపస్సులు చేస్తూ ఉంటారు, దానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ టెన్షన్ వాళ్ళకి బ్రహ్మజ్యోతిలో విలీనం అవ్వడానికి. ఇంకోటి యోగీస్ వచ్చేసి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు మాకు ఏ సిద్ధి దొరుకుతుందా లేదా అనే ఒక యాంగ్జైటీ ఉంటుంది అన్నమాట, టెన్షన్ ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండలేరు. కానీ డివోటీ ఎందుకు ప్రశాంతంగా ఉండగలుగుతాడంటే ఆయన సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతులు అయిపోయారు. తద్వారా శరణాగతులు అయిపోవడం అంటే ఏంటంటే ఎందుకు శరణాగతులు అవుతారు అంటే నా వల్ల అంటే నేను మొత్తం భగవంతుడే మొత్తం అనే విషయాన్ని అర్థం చేసుకొని నేను నిస్సహాయుడిని అనే విషయాన్ని అర్థం చేసుకుంటాను అనమాట. ఎలాగైతే ఒక పిల్లవాడు చిన్న శిశువు ఆయన నిశ్చింతగా ప్రశాంతంగా ఉంటాడు తన తల్లిదండ్రులతో పాటు ఉన్నప్పుడు. ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు ఏం సమస్య ఉన్నా, కాబట్టి వాళ్ళు టెన్షన్ తీసుకోరు. అలాగే వాళ్ళకి ఆ చిన్నపిల్లలు ఎలాగైతే మొత్తం వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు, తద్వారా వాళ్ళకి ఇంకేవి చింత ఉండదు అనమాట, వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటారని. సో అలాగే ఇక్కడ కూడా భక్తుడు సంపూర్ణంగా భగవంతుడి మీద ఆధారపడి ఉంటారు కనుక ఆయనకే సేవ చేసుకుంటుంటారు కనుక అది ఇంకా భగవంతుడు చూసుకుంటాడు మనని ఏమున్నా అనేది ఒక టెన్షన్ ఏమి ఉండదు అనమాట భక్తుడికి. సో ఇవన్నీ కూడా మంచి మంచి లక్షణాలు ఏవైతే ఇచ్చారు ఇక్కడ, సముద్రశ, శుద్ధ, సర్వభూతాను రంజన, ఇవన్నీ ఎలా డెవలప్ అవుతాయంటే ఇలా అన్నీ భక్తుల్లో ఉంటాయి ఇలాంటి లక్షణాలన్నీ కూడా. ఇలాంటి లక్షణాలు డెవలప్ చేసుకోవాలంటే భక్తుల సాంగత్యం అవసరం.
అని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. భక్తుల సాంగత్యం లేనిదే మనము కృష్ణ భావనామృతంలో ముందుకి వెళ్ళలేము, ప్రగతి సాధించలేము అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా రాసిస్తున్నారు ప్రభుపాల ద్వారా. దీని కొరకే ఈ ఇస్కాన్, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంఘం ఏర్పాటు చేశారు. భక్తుల యొక్క సాంగత్యం లభించడం కోసమే, అందించడం కోసమే. అందుకని ప్రభుపాల ద్వారా అంటే అందుకే మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఏ మాత్రం ఎవరి భేదాలు ఏవి డిస్క్రిమినేషన్ లేకుండా, అంటే ఎటువంటి భేదాలు చూపకుండా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు ఎవరైనా సరే రండి, మాతో పాటు వచ్చి ఇక్కడ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, కూర్చోండి, ప్రసాదం తీసుకోండి. సో అందుకారణంగా మేము ఈ చేసే కార్యం ద్వారా అందరూ ప్రసన్నులు అవుతారు. మీరు ఎవరినైనా పిలిచి కూర్చోబెట్టి ప్రసాదం తినిపిస్తే తప్పకుండా వాళ్ళు ప్రసన్నులు అయిపోతారు. అవునా? సో చాలా ఈజీ ఇది. అందుకే సర్వభూతానురంజన, అందరినీ రంజింపు చేస్తారు అన్నమాట. అందరినీ ఆనందింపజేసే ఈ ఆర్ట్ భక్తులకు మాత్రమే ఉందన్నమాట. సో ఇది చాలా ఈజీ వే అనమాట. ఎవరినైనా మీరు ప్రసన్నం చేయాలంటే వాళ్ళకి ప్రసాదం తినిపించండి. సో ఇంకొకటి ఏంటంటే, ఇంకా శుద్ధంగా అందరికన్నా ఆ భక్తుల కన్నా శుద్ధంగా ఇంకెవరు ఉండరు వేరే వాళ్ళు. సో ఇలాంటి అన్ని లక్షణాలు అనమాట, ఇక్కడ చూపించిన అన్ని లక్షణాలు ఉన్నాయన్నమాట మా భక్తుల్లో. ఎందుకంటే భగవంతుడు ఈయన ఎప్పుడు యస్మరేత్ పుండరీకాక్షం, భగవంతుడిని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటే దాని ద్వారానే ఎవరైనా ఏదైనా శుద్ధమవుతుంది. సో భగవంతుడి నామాలను ఎప్పుడు భగవంతుడి నామాలు తలుచుకుంటూ ఉంటారు కాబట్టి, జపం చేస్తుంటారు కాబట్టి భగవంతుడి భక్తులు శుద్ధమైపోతారు. మూచి హై శుచి హై యది కృష్ణ భజే, కృష్ణుడికి భజన చేసుకుంటే ఎవరైనా సరే, మూచి అంటే ఇప్పుడు చెప్పులు కుట్టే కాబ్లర్, చెప్పులు కుట్టే పరివారంలో జన్మించే వాళ్ళైనా సరే, శుచి అంటే బాగా పరిశుభ్రంగా ఉండే ఏ బ్రాహ్మణుల పరివారంలో పుట్టిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఇద్దరిలో ఎవరు కృష్ణుడి భజన చేసుకుంటే వాళ్ళిద్దరూ శుద్ధం అయిపోతారు. అది ఈ యొక్క ప్రత్యేకత అన్నమాట. అలా మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేసి కూడా శుద్ధమైపోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. ఇత్యుత్తానపాద పుత్రో ధ్రువ కృష్ణ పరాయణ అభూత్ త్రయాణం లోకానాం చూడామణిర్ ఇవామలః. సో ఇక్కడ రాశారు ఏమని, ఈ విధంగా ధ్రువ మహారాజు ఎవరైతే కృష్ణ పరాయణుడో, ధ్రువ కృష్ణ పరాయణ, చూడండి ఇక్కడ రాశారు, భాగవతంలో శ్లోకం ఉంది, ధ్రువ కృష్ణ పరాయణ అని. ఇది చాలా ముఖ్యమైన శబ్దం అని ప్రభుపాల ద్వారా మళ్ళీ తాత్పర్యంలో రాస్తారు. ఈ ఉత్తానపాద యొక్క పుత్రుడు, ఇత్యుత్తానపాద పుత్రో, ఇంకా ఎవరో ధ్రువ కాదు, ఈ ఉత్తానపాద యొక్క పుత్రుడైన ధ్రువుడే. ఇతను ఇప్పుడు అభూత్రయానాం లోకానాం, ముల్లోకాలకు కూడా పైన ఉన్న లోకం ఇది, చూడామని రివామలః. సో ఆ లోకానికి చేరుకున్నాడు, ధ్రువలోకానికి, వైకుంఠ లోకానికి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పటివరకు మీరు కంక్లూడ్ చేసుకోవడానికి దీని ముందు 2 శ్లోకాలు ఎవరు యోగ్యమైన వ్యక్తులు, ధ్రువుడు ఎందుకు వెళ్ళిపోయాడు భగవద్ధామానికి, సో ఎవరు యోగ్యమైన వ్యక్తులు అనే విషయంలో ఈ 36, 37 చెప్పి, సో ఇలాంటి యోగ్యతలు కలిగిన ఈ ధ్రువుడు భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. సో ఎందుకు అంటే ధ్రువుడు ముఖ్యంగా ఇవన్నిటికీ ఒక సారాంశంలో ఒకటే శబ్దంలో చెప్పాలంటే కృష్ణ పరాయణ. సో మామూలుగానే పరాయణ అంటేనే శబ్దం యొక్క అర్థం ఏంటంటే ముందుకెళ్ళడం. ఎవరైనా సరే కృష్ణుడుకే లక్ష్యంగా, అంటే కృష్ణుడే లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్ళడం, అది కృష్ణపరాయణ అంటే. బేసికల్లీ ఏంటంటే ఎల్లప్పుడూ కృష్ణుడిని ధ్యానం చేసుకుంటూ ఎవరైతే ఉంటారో, కృష్ణుడి స్మరణతో ఉంటారో వాళ్ళు కృష్ణపరాయణ. సో ఈ విధంగా మనము ధ్రువుడి యొక్క ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు, ఎవరైతే కృష్ణపరాయణలో వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఈ యొక్క ముల్లోకాల కన్నా పైన ఉన్న వైకుంఠ లోకానికి చేరుకోగలరు. సో ఏ కర్మి కూడా ఊహించలేని అంత ఉన్నతమైన స్థానానికి భక్తులు చేరుకోగలరు అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు అన్నమాట. గంభీర వేగో నిమిషం జ్యోతిషాం చక్రాహితం యస్మిన్ భ్రమతి కౌరవ్యం మేధ్యాం ఇవ గవాంగణ. ఇక్కడ మైత్రేయుని ఏం చెప్తున్నారంటే, ఓ విదుర, కురువంశంలో వచ్చిన ఓ విదుర, ఎలాగైతే ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తున్నారన్నమాట ధ్రువ లోకం గురించి, ధ్రువుడు వెళ్ళిన లోకం గురించి. ఎలాగైతే
ఎ హర్డ్ ఆఫ్ బుల్ సర్కాంబులేట్ సెంట్రల్ పోర్ ఆన్ దేర్ రైట్ సైడ్. ఏవైతే ఎద్దులన్నీ కూడా ఒక మధ్యలో ఉన్న పోల్ చుట్టూ తిరుగుతూ ఉంటాయో, దానికి కట్టేసిన ఎద్దుకి పోల్కి కట్టేసిన ఎద్దులన్నీ కూడా చుట్టూ తిరుగుతూ ఉంటాయో, ఆల్ ద ల్యూమినరీస్ అంటే అన్ని రకాల గ్రహాలు, తారాలు అన్నీ కూడా ఈ ధ్రువలోకం చుట్టూ అలాగే ఎంతో స్పీడ్లో తిరుగుతూ ఉంటాయి. అంటే ధ్రువలోకం చుట్టూ మిగతావన్నీ కూడా తిరుగుతున్నాయంట. యాక్చువల్లీ ఇప్పుడు ధ్రువలోకం అన్నిటికన్నా పైన ఉంది కదా అంటే అవును కరెక్టే. మీరు మామూలుగా షాండిలియర్ చూసుంటే, షాండిలియర్ ఎప్పుడైనా చూసారా? షాండిలియర్ అంటే పైన మీరు ఏమంటామో తెలుగులో తెలియదు. సో సీలింగ్కి పెడతారు కదా, పైనుంచి ఇలా హ్యాంగ్ చేసి ఉంటుంది, అందులో లైట్స్ ఉంటాయి, ఇంకా ఉంటాయి. సో ఆ షాండిలియర్ లాగా ఉంటుంది అనమాట. పైన హుక్, టాప్ ఏమో ధ్రువలోకంలో ఉంటే, ఇప్పుడు దాన్ని ఇలా తిప్పారనుకోండి, సో కింద అన్ని లోకాలన్నీ యాక్చువల్లీ ఏంటంటే అలా తిరుగుతూ ఉంటాయి ధ్రువలోకం చుట్టూ. కింద అన్ని తారలు, అన్ని రకాల గ్రహాలు అన్నీ కూడా ఈ ధ్రువలోకం చుట్టూ తిరుగుతుంటాయి. ఇది ఇంకా ఎగ్జాక్ట్గా మనకి డీటెయిల్గా ఎలా తిరుగుతాయి అనేది మనకు 5వ స్కందంలో వస్తుంది, అప్పుడు మళ్ళీ చూడొచ్చులే. సో మామూలుగా ఇప్పుడు ఇంకా చాలా స్పీడ్గా తిరుగుతాయి అన్నీ. సో ప్రతి ఒక్క గ్రహం ఇక్కడ ప్రపంచంలో, ఈ బ్రహ్మాండంలో అన్నీ తిరుగుతున్నాయి. మన భూమి తిరుగుతుంది, మనకు తెలిసిందే. చంద్రుడు తిరుగుతున్నాడు, సూర్యుడు కూడా తిరుగుతున్నాడు, సూర్యుడు కూడా ప్రయాణిస్తున్నాడు. ఈ విషయం కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ మన భాగవతం ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు. సూర్యుడు కూడా ఒక్క సెకండ్లో 16,000 మైళ్ళు ప్రయాణిస్తాడు సూర్యుడు. సో బ్రహ్మ సామిత నుంచి మనం అర్థం చేసుకోగలం. యచ్చక్షురేష సవిత సకలాగ్రహాణం. ఈ సూర్యుడినే భగవంతుడి విరాట్ పురుషుల్లో ఆయన ఒక కన్నుగా గుర్తిస్తాము. సో ఈ విధంగా అన్ని గ్రహాలు కూడా ఇలా ఈ ధ్రువలోకాలు, ఇప్పుడు పోల్ స్టార్ అంటారు ఇంగ్లీష్లో, అది ఇప్పుడు కూడా చూడొచ్చు, మీరు కనిపిస్తుంది ధ్రువలోకం, ధ్రువ నక్షత్రం. సో దాని చుట్టూ అన్నీ తిరుగుతాయి అన్నమాట. మహిమానం విలోక్యస్య నారదో భగవాన్ ఋషిః ఆతోధ్యం వితుదన్ శోకాన్ సత్రే గాయత్ ప్రచేతసాం. ఈ విధంగా ధ్రువ మహారాజు యొక్క గుణాలని, ఇంకా గొప్పతనాన్ని దర్శించిన తర్వాత, ఇవన్నీ చూసిన తర్వాత మహర్షి అయిన, దేవర్షి అయిన నారదుని ఆయన వీణ వాయించుకుంటూ ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ప్రచేతాస్, వాళ్ళు అక్కడ ఏదో యజ్ఞం చేస్తున్నారంటే ఎక్కడో ఆ స్థలానికి వెళ్ళారంట. ప్రచేతలు ఉన్న స్థలానికి వెళ్ళి అక్కడ ఇప్పుడు సత్రే గాయత్ ప్రచేతసాం వితుదాన్ శ్లోకాన్. సో ఈ శ్లోకాలు పాడారంట వీణ మీద వాయించుకుంటూ. ఇప్పుడు వచ్చే 3 శ్లోకాలు పాడారు అక్కడ ప్రచేతస్ దగ్గరికి వెళ్ళి, బేసికల్లీ ధ్రువ మహారాజుని గుణగానం చేసుకుంటూ. ఇదేంటి నారదమునికి ఎంతో ఆనందం ఇప్పుడు, ఎందుకంటే ఆయనే ధ్రువ మహారాజుకి శిష్యుడు. సో ఇలా ఎవరైనా సరే ఇప్పుడు ఒక తండ్రి తన కొడుకు చూసి ప్రగతి చూసి ఎలా ఆనందిస్తారో, అలాగే గురువు కూడా తన శిష్యులు ప్రగతి సాధిస్తే దాన్ని చూసి చాలా ఆనందిస్తారు. ఆ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ కూడా మనము చూస్తాము నారదుని ఎంతో సంతోషించి, ఎంత ఆనందంగా ధ్రువుడి యొక్క ఈ యొక్క సక్సెస్ స్టోరీ ఇప్పుడు వెళ్ళి వేరే వాళ్ళకు కూడా చెప్తారనమాట. ఇంకో చోట కూడా వెళ్ళి ప్రచేతస్ చెప్తారు. నారద ఉవాచ నూనం సునీతే పతిదేవతాయాస్ తపః ప్రభావస్య సుతస్య తాం గతిం దృష్ట్వాభ్యుపాయానపి వేదవాదినో నైవాదిగంతుం ప్రభవంతి కిం నృపాః. సో నారదుని ఏమన్నారంటే, ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రగతి ద్వారా, ఇంకా ఎంతో కఠోర తపస్సు ద్వారా ధ్రువ మహారాజు సునీతి యొక్క పుత్రుడు, ఏ సునీతి అయితే తన భర్తకు ఎంతో నిష్ఠతో సేవ చేసుకుంటుందో, ఆయన ఎంతో గొప్ప స్థానాన్ని చేరుకున్నాడు. అది ఎవరు సాధారణమైన వేదాంతాన్ని అనుసరించేవారు కానీ, వైదిక శిక్షణలు పాటించేవారు కూడా
అంత సాధారణంగా ఆ లోకాన్ని, ఆ స్థానాన్ని చేరుకోలేరు. అటువంటి స్థానాన్ని ఏ సాధారణ వ్యక్తులు, మనుషులు చేరుకోలేని ఆ స్థానానికి, ఆ లోకానికి ధ్రువ మహారాజ్ చేరుకున్నాడని చెప్తున్నారు. సో ఇక్కడ మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వేదవాదిన అంటే వేదాలు కొంతమంది బాగా చదివేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన దాన్ని ఇంటర్ప్రిటేషన్, తాత్పర్యాలు ఇచ్చుకొని చాలా పండితులు కావచ్చు. కానీ ఒకవేళ వాళ్ళు భక్తులు కాకపోతే వేస్ట్ అనమాట. ఎందుకంటే అన్ని వేదాలు చదివిన తర్వాత సారం ఏంటంటే భగవద్గీతలో చెప్పారు, వేదైశ్చ సర్వేర్ అహం ఏవ వేద్య. కృష్ణుడు అంటారు, నన్నే తెలుసుకోవాలి వేదాలన్నీ చదివిన తర్వాత. సో తెలుసుకొని కృష్ణుడు తెలుసుకొని కృష్ణుడికి భక్తులు అవ్వాలి. అది అన్ని వేదాల యొక్క సారం. సో ఒకవేళ అన్ని రకాల వేదాలు చదివి తర్వాత భక్తులు కాకపోతే భగవంతుడి కృష్ణుడికి ఇంకా లాభం ఏంటి? ఏం లాభం లేదనమాట. అలాంటి వారు కూడా వెళ్ళలేరు భగవద్ధామానికి. భగవద్ధామానికి వెళ్ళాలంటే భగవంతుడికి భక్తులు అవ్వాల్సిందే. అదే ఇక్కడ మనము ధ్రువుడి విషయంలో చూస్తున్నాం అనమాట. ఆయన గొప్ప రాజర్షి. సో ఆయన ఇక్కడ తన యొక్క భక్తి తపస్సు ద్వారా ఆయన భగవద్ధామానికి చేరుకోగలిగాడు. అందుకే అని ఇక్కడ మనకి నారదుని చెప్తున్నాడు, యః పంచవర్షో గురుదారవాక్షరైర్ భిన్నేన యాతో హృదయేన దూయత వనం మదాదేశకరోజితం ప్రభుం జిగాయ తద్భక్త గుణై పరాజితం. నారదుని ఇంకేం చెప్తున్నారంటే, ఎలా ధ్రువ మహారాజు తన యొక్క సవతి తల్లి యొక్క కఠోర వాక్యాలు విని ఆయన హృదయం ఎంతగా గాయపడిపోయిందంటే, ఆయన 5 సంవత్సరాల వయస్సులోనే ఆయన కఠోరమైన తపస్సు చేసుకున్నాడు అడవికి వెళ్ళి నా మార్గదర్శనంలో. ఇక్కడ చెప్తున్నారు ఎవరు? నారదముని. మద్ ఆదేశకరో వనం మద్, నా ఆదేశానుసారంగా అతను వెళ్ళి తపస్సు చేసుకున్నాడు, భగవంతుడికి భక్తి చేసుకున్నాడు. ఏ భగవంతుడిని జయించడం ఎంతో కఠినమైందో జితం ప్రభుం, అటువంటి ప్రభువుని జయించారు. ఈ ధ్రువ మహారాజు ఇటువంటి అద్భుతమైన ఆయన యొక్క లక్షణాలు, గుణాలు, భక్తి ద్వారా భగవంతుడిని ఆయన మైమరిపించేశాడు. సో ఆ విధంగా ఇటువంటి గొప్ప లక్షణాలు ఉన్న వ్యక్తి ధ్రువ మహారాజ్ అని స్వయంగా నారదుని పొగుడుతున్నాడు ధ్రువుడిని. భగవంతుని జయించడం అనేది సాధారణమైన విషయం కాదు. కానీ భగవంతుడు ఏంటంటే భక్తుల యొక్క ప్రేమ భక్తి ద్వారా ఆయనే భక్తుల ఆధీనంలోకి వచ్చేస్తాడనమాట. మామూలుగా భగవంతుడిని ఎవరు నియంత్రించలేరు. కానీ భగవంతుడు యొక్క విశేషత ఏంటంటే ఆయన భక్తుల యొక్క ప్రేమ, భక్తుల యొక్క భక్తికి ఆయన దాని ద్వారా ఆయన్ని కంట్రోల్ చేయొచ్చు, నియంత్రించవచ్చు. అందుకనే ఇప్పుడు యశోదామాత ఆమె కృష్ణుడిని నియంత్రించేది, కృష్ణుడిని దండించేది. సో ఈ విధంగా భక్తుల యొక్క నియంత్రణలో, అలాంటి శుద్ధ భక్తులు యొక్క నియంత్రణలో ఉండడానికి కూడా భగవంతుడు కృష్ణుడు కూడా ఇష్టపడతాడు. ఇది వాళ్ళతో ఆదాన ప్రదానం చేసుకుంటారు ఈ విధంగా కృష్ణుడు. ఇందులో కృష్ణుడికి ఆనందం కలుగుతుంది. సో చైతన్య చరితామృతంలో కూడా చెప్పారు ఈ విధంగా, భగవంతుడు ఎవరైనా ఆయనకు గొప్పగా ప్రార్థనలు చేసుకుంటే ఆయన అంతగా ఆనందించడు, అంతకన్నా ఎక్కువగా ఆనందిస్తాడు ఎప్పుడైతే తన శుద్ధ భక్తుడు శుద్ధ ప్రేమతో ఆయన్ని మందలించారో, దండించారో, నియంత్రించడానికి ప్రయత్నిస్తారో అప్పుడు దాని ద్వారా భగవంతుడు ఇంకా ఎక్కువ ఆనందిస్తాడంట ఎవరో ప్రార్థన చేసుకోవడం దానికన్నా కూడా. అంటే అలాగనేసి మరి ఇప్పుడు మనం ఎవరు కూడా భగవంతుడిని మందలించడం కానీ చేయడానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే మనకు ఆ యోగ్యత లేదు ఇంకా. అది ఆ శుద్ధ భక్తులకి మాత్రమే సంభవం. అది శుద్ధ భక్తి ద్వారా అది సంభవం. సో ఇది ఇక్కడ నుంచి ఇదంతా ఎలా సంభవమైంది? ధ్రువ మహారాజ్ 5 ఏళ్ల వయసులోనే ఇంతలా సాధించగలిగాడు అంటే ఇదంతా కూడా ఎందుకంటే ఆయన నారదముని మహాభక్తుడు, శుద్ధ భక్తుడు యొక్క అంత గొప్ప గురువు యొక్క మార్గదర్శనాన్ని బాగా అనుసరించినందుకు. ఇదే మనకి ప్రభుపాల ద్వారా చెప్తున్నారు. అన్నిటికన్నా సర్వప్రథమ లక్షణం భక్తిలో సర్వప్రథమ విషయం సిద్ధాంతం, ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ ఆదౌ గురువాశ్రయం
అందుకనే ముందు ఒక సద్గురువు ఒక ఆశ్రయించాలి, గురువు యొక్క ఆశ్రయాన్ని మనము పొందాలి. సో ఇది చాలా ముఖ్యమైనది. ఒకవేళ ఈ విధంగా గురువుని ఆశ్రయించడమే కాకుండా ఆశ్రయించిన తర్వాత ఆయన మార్గదర్శనంలో మనం భక్తి చేసుకుంటే, ఎలాగైతే ఇక్కడ ధ్రువ మహారాజు నారదముని యొక్క మార్గదర్శనంలో ఆయన భక్తి చేసుకొని ఎంతో సునాయాసంగా ఆయన భగవంతుడిని దర్శించుకోగలిగాడు, భగవంతుడిని పొందగలిగాడు. ఇదన్నమాట ముఖ్యమైన విషయం. సో అలా అన్నమాట మనము ఒకవేళ అలా బాగా భక్తి చేసుకుంటే మనం భగవంతుడు కూడా ఇక్కడ అర్జునుడు విషయంలో కూడా మీరు చూడొచ్చు, కృష్ణుడు అర్జునుడి యొక్క సారథి అయిపోయాడు, డ్రైవర్ అయిపోయాడు అర్జునుడి కోసం, తన భక్తుడి కోసం. సో ఈ విధంగా భగవంతుడు భక్తుడి కోసం ఆయన ఏదైనా చేయడానికి, ఆయన యొక్క ఆదేశాలు అనుసరించడానికి కూడా సిద్ధమైపోతాడు భగవంతుడు, ఒకవేళ అంత శుద్ధ భక్తి చేసుకుంటే భక్తుడు వ్యక్తి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎవరు చేయించలేని భగవంతుడిని కూడా మనం శుద్ధ భక్తితో చేయించవచ్చు భక్తులు. సో ప్రభుపాల్ గారు అంటారు, మాయావాదులు అయితే వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు, ఎలాగైనా భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతిలో విలీనం అయిపోయి మనం కూడా భగవంతుడితో ఏకం అయిపోయి భగవంతుడి స్థానం చేరుకుని మనం భగవంతుడు అయిపోవచ్చు అని వాళ్ళ ఒకే ఒక కోరిక. కానీ ఇక్కడ ఏంటంటే ధ్రువ మహారాజ్ పరిస్థితి కానీ ఇక్కడ భక్తుల పరిస్థితి ఎంతోమంది ఏంటంటే వాళ్ళు ఇటువంటి ఏమాత్రం వాళ్ళంతా కష్టపడకుండా, వాళ్ళంతా టెన్షన్ లేకుండానే ఎంతో ఈజీగా వాళ్ళ స్థానం కన్నా వాళ్ళు భగవంతుడితో సమానంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ భక్తులేమో భగవంతుడినే నియంత్రించేస్తున్నారు. అంటే వాళ్ళకన్నా ఉన్న ఇంకో హయ్యర్ స్టేజ్, వాళ్ళు మాయావాదుల కన్నా ఎంతో ముందుకెళ్ళిపోయారు ఒక విధంగా చెప్పాలంటే. ఆ యాంగిల్ నుంచి కూడా ఇక్కడ ప్రభుపాల్ గారు రాస్తున్నారు. యక్షత్రబంధుర్భువి తస్యాదిరూఢం అన్వారురుక్షేదపి వర్షపూఘైః షట్పంచవర్షో యదహో బిరల్పైః ప్రసాద్య వైకుంఠమవాప తత్పదం. సో ధ్రువ మహారాజు ఏం చెప్తున్నారంటే ఇదంతా కూడా వాళ్ళ 5-6 సంవత్సరాల వయసులోనే ధ్రువుడు పొందగలిగాడు, చేయగలిగాడు. 6 మాసాలు కఠోర తపస్సు చేసి. సో ఇది సాధారణమైన క్షత్రియుడు ఎన్నో సంవత్సరాలు తపస్సులు చేసినా పొందలేనిది ధ్రువుడు 6 మాసాల్లో పొందేశాడు. ఇదే విశేషత ధ్రువుడిది అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇతను ఇంకా క్షత్ర బంధు అంటే ఇంకా సంపూర్ణంగా కూడా క్షత్రుడు అవ్వలేదు, అంటే ఇంకా చిన్నపిల్లవాడు కదా, ఇంకా మెచ్యూర్ అవ్వలేదు, మొత్తం ట్రైనింగ్ కూడా అవ్వలేదు. అయినా కానీ క్షత్రియుడిలా, అయినా కానీ ఇతను ఎంతోమంది గొప్ప గొప్ప క్షత్రియులు, ఎంతో పెద్ద పెద్ద రాజులు కూడా ఎంతో పెద్ద తపస్సులు చేసి పొందలేనిది కూడా 6 మాసాల్లోనే ధ్రువుడు సాధించేశాడు. సో అందుకనే నారదుని ఇక్కడ ఎంతో గర్వంగా ఉన్నాడు అనమాట. ఎంతో గర్వంతో ఆయన తన శిష్యుడి పట్ల, ధ్రువుడి పట్ల ఎంతో ఆనందంతో అందరికీ ధ్రువుడి యొక్క గొప్పతనాన్ని గుణగానం చేస్తున్నారు. సో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాల్ వారి యొక్క గురువు ఆయన చెప్పేవారనమాట, ప్రతి ఒక్కరూ నా శిష్యులు వైకుంఠ లోకాన్ని ప్రాప్తి పొందగలరు. ఇంకొక జీవితం తీసుకోకుండా మీరు బాగా భక్తి చేసుకుంటే ఇంకో జీవితం ఎత్తాల్సిన అవసరం లేదు, ఇంకో జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనము ఇలా ధ్రువుడిలాగా ఎంతో నిజాయితీతో ఇంకా ఎంతో సీరియస్గా శ్రద్ధతో మనం భక్తి చేసుకోగలిగితే మనము వైకుంఠ లోకానికి వెళ్ళడం ఇదే జీవితంలో సంభవం అని చెప్తున్నారు. సో అందుకే ధ్రువ మహారాజు ఒక ఉదాహరణ, ప్రేరణ అనమాట. ప్రతి సాధక భక్తుడికి ఇదే జీవితంలో మనం భగవద్ధామానికి వెళ్ళగలము. సో ధ్రువుడు 6 నెలల్లోనే భగవంతుడి సాక్షాత్కారం దక్కింది ఆయనకి. మైత్రేయ ఉవాచ ఏతత్తే విహితం సర్వం యత్పృష్టోహం ఇహ త్వయా ధ్రువస్యోద్ధామ యశసశ్చరితం సమ్మతం సతాం. సో మైత్రేయమని ఏం చెప్తున్నానంటే, ఓ విదురా, నువ్వు ఏ ప్రశ్నలు అయితే నన్ను అడిగావో దానికి సమాధానం నేను ఇచ్చాను. ధ్రువ మహారాజు యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క గొప్ప విశేషతను గురించి చెప్పాను, నీకు విస్తృతంగా వర్ణించాను. మహాభక్తులు, ఋషులు, మునులు అందరూ కూడా
ధ్రువ మహారాజ్ యొక్క చరిత్ర వినడానికి ఎంతో ఇష్టపడతారు. చరితం సమ్మతాం సతాం. సో ధ్రువ మహారాజ్ చరిత్ర అంత గొప్పది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మామూలుగా భగవంతుడికి సంబంధించింది అంతా కూడా ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో ఉంటుంది. శ్రీమద్ భాగవతం అంటే భగవంతుడికి సంబంధించింది, అంటే ముఖ్యంగా ఆయన భక్తులు. సో అందుకనే మనము ఇక్కడ ఇది చాలా మంచి పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఈ పర్పట్లో అంటే ఈ తాత్పర్యంలో చాలా మంచి పాయింట్స్ ఇచ్చారు ప్రభుపాల్ గారు. నిజంగా ధ్రువ మహారాజ్ పర్పట్స్లో మీకు చాలా చాలా పాయింట్స్ మీకు దొరుకుతాయి. మనకి శిక్షణలు ప్రభుపాల్ గారు ఇచ్చారు. వెదర్ వి హియర్, మనము భగవంతుడి యొక్క లీలలు విన్నా లేకపోతే భగవంతుడి యొక్క భక్తుల యొక్క చరిత్ర లీలా గుణగానం విన్నా కానీ రెండూ ఒకటే. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటున్నానంటే చాలామంది కొత్తగా భక్తి మార్గంలోకి వచ్చిన వాళ్ళు, నియోఫైట్స్, కనిష్ట భక్తులు ఎలా ఆలోచిస్తారంటే భగవంతుడి లీలలు మాత్రమే వాళ్ళు అనుకుంటారు ముఖ్యమైనవి, అవి మాత్రమే వింటే అవి మాత్రమే ఉన్నతమైనవి అనుకుంటారు. ఇంకా ఈ యొక్క భక్తుల గురించి, ఆ భక్తుల కార్యాల గురించి వాళ్ళకి ఎక్కువ ఆసక్తి ఉండదు అనమాట. వాళ్ళు అనుకుంటారు ఇలాంటి తేడా చూపిస్తారు భగవంతుడి లీలకి, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల లీలలకి వాళ్ళు తేడా చూపిస్తారు. వీళ్ళు కనిష్ట భక్తులు. సో రెండు ఒకటే, భగవంతుడి లీల, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల యొక్క లీలలు. సో అందుకనే ఎవరైతే అసలైన భక్తుడు ఉన్నాడో అతను ఎప్పుడైనా సరే భగవంతుడి లీలలకి, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల లీలలకి తేడా చూపించకూడదు. ఎందుకంటే చాలామంది ఉన్నారు, బయట వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కొంతమంది భాగవతంలో డైరెక్ట్గా శ్రీకృష్ణుడి యొక్క రాసలీలలు మాత్రమే చర్చించుకోవడానికి, వినడానికి ఎంతో ఆసక్తి. రాధాకృష్ణ లీలలు చెప్పరా ప్రభుజీ, రాధాకృష్ణ లీలలు చెప్పడానికి వినడానికి చాలా ఇంట్రెస్ట్ అనమాట. సృష్టి లీల లేకపోతే ఇలా భగవంతుడి యొక్క గొప్ప భక్తుల యొక్క లీలలు, దీని ద్వారా మనకి ఇంకా చెప్పాలంటే సాధకులకి చాలా చాలా ఉపయోగకరం. అందుకే రాసలీల 10వ స్కందంలో వస్తుందన్నమాట. దానికి ముందు ఇవన్నీ చదవాలి. సో ఇవన్నీ చదివి మనము సరిగ్గా సరైన చేతన మనకి శుద్ధమైతే తర్వాత అది మనకు యోగ్యత దక్కుతుంది అవన్నీ అర్థం చేసుకోవడానికి, వినడానికి. కానీ బయట చాలామంది కూడా భాగవత్ ప్రవచనాలు ఇస్తూ ఉంటారంట, భాగవత్ సప్తాహ చేస్తూ ఉంటారు, 7 రోజులు భాగవత్ సప్తాహ. ఇలా వాళ్ళు ఏంటంటే అందులో ముఖ్యంగా భగవంతుడి, కృష్ణుడి యొక్క రాసలీల ఇవన్నీ చర్చించుకుంటూ ఉంటారు. సో ఏదో వేరేవన్నీ ఇంకా అసలైనవి కాదు, ఇంకా రాసలీల ఒక్కటే ఇంపార్టెంట్, మిగతావన్నీ కూడా వేస్ట్ అన్నట్టుగా వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే ఇదే అన్నిటికన్నా ఇంపార్టెంట్ రాసలీల అని అదే చర్చించుకుంటూ ఉంటారు. కానీ దానికి వినడానికి యోగ్యత కావాలి, వ్యక్తులకి శుద్ధత కావాలి. సో ఈ విధంగా తేడా చూపించడం, భగవంతుడి రాసలీల అయితే ఒకటి, దాని ప్రాధాన్యత, ఇంకా ఇప్పుడు వేరే భక్తుల లీలలు కానీ వేరే లీలలు భాగవతంలోనే ఇలా తేడా చూపించడం అనేది సరికాదనమాట. ఇక్కడ మనకి ప్రభుపాల్ ద్వారా ఇంకొక విషయం కూడా రాస్తున్నారు. ఎవరైతే సిన్సియర్ డివోటీ, ఎవరైతే సిన్సియర్ ఉంటారో, ఎవరైతే నిజాయితీగా భక్తి చేసుకుంటున్నారో వాళ్ళు ప్రతి అధ్యాయం, ప్రతి శబ్దము భాగవతంది వాళ్ళు చదవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి భాగవతంలో మొదట్లోనే రాశారు, ఈ భాగవతం అనేది అన్ని వేదశాస్త్రాల యొక్క సారం. సో అందుకనే ఇది చాలా రైపెండ్ ఫ్రూట్, శుకముఖాదామృతం ద్రవ సంయుతం పిబతం భాగవతం. సో ఈ భాగవతం అనేది, ఈ శుకదేవ్ గోస్వామి నుంచి వచ్చే భాగవతం అనేది అన్ని వేదాల యొక్క సారం. సో అందుకే ఇది ఎప్పుడు కూడా డివోటీ షుడ్ నాట్ ట్రై టు అవాయిడ్ ఈవెన్ ఎ వర్డ్ ఆఫ్ శ్రీమద్ భాగవతం. భక్తులు ఎప్పుడైనా సరే శ్రీమద్ భాగవతంలో ఉన్న ఒక శబ్దాన్ని కూడా వాళ్ళు వదలకూడదు, అన్నీ చదవాలి. ఫస్ట్ నుంచి చదువుకుంటూ ప్రతి చాప్టర్, ప్రతి వర్డ్ చదువుకుంటూ రావాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇవాళ రేపు చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఒక్కొక్కసారి ఓన్లీ ఇంట్రెస్టింగ్ సెక్షన్స్ అని అలా ఓన్లీ కావాల్సింది రాసలీల కానీ అలాంటి ఏమైనా ఇంట్రెస్టింగ్గా, భౌతికంగా బాగా ఇంట్రెస్టింగ్గా ఆసక్తికరంగా ఉండే సెక్షన్లు బాగా చదివేస్తూ ఉంటారు, తెలిసేసుకుంటారు. స్టోరీ తెలుసుకున్నాం, స్టోరీ ఏముంది స్టోరీ అలా. సో ఇలాంటి విధి విధానం కాదనమాట భాగవతాన్ని అర్థం చేసుకునేది. యాక్చువల్లీ మనము సరైన సిద్ధాంతం అర్థం చేసుకుంటే భగవంతుడి గురించి ముందు కూడా చర్చించుకున్నాం మనం. అందుకే స్టార్టింగ్లో చూడండి, సృష్టిలీల ఎంత ఇచ్చారు, సెకండ్ క్యాంటో థర్డ్ క్యాంటో, సృష్టి ఎలా జరిగింది. సో సృష్టిలీల మనం బాగా అర్థం చేసుకుంటే, ఇలా భగవంతుడి యొక్క భక్తుల యొక్క గొప్పతనం, వాళ్ళ యొక్క చరిత్రలు, ఇలాంటివన్నీ బాగా అర్థం చేసుకుంటే తర్వాత మనం భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, భగవంతుడి లీలని సరిగ్గా అర్థం చేసుకోగలం. సో ఇదంతా సైన్స్ అనమాట, ఇదంతా సిద్ధాంతం, ఇదంతా సిస్టమేటిక్గా అందుకే ఇలా ఇచ్చారు.
సో సుఖదేవ్ గోస్వామికి తెలియదా, వ్యాస మహర్షికి తెలియదా ముందేం రాయాలో తర్వాత ఏం రాయాలో? సో ఆయనకు తెలుసు, వాళ్ళకి తెలుసు. వాళ్ళకన్నా తెలివైన వాళ్ళం మనం కాదు కదా. సో అందుకనే ఈ విధంగా మనం ఫస్ట్ నుంచి చదువుకుంటూ రావడం. మీరు ఎప్పుడైనా భాగవతం చదివినప్పుడు అలా ఫస్ట్ నుంచి చదువుకుంటూ వెళ్ళాలని ప్రభుపాల్ వారు స్టార్టింగ్లో రాశారు, మధ్యలో రాశారు, ఇక్కడ కూడా రాశారు. సో ఇక్కడ మైత్రేయి ముని అదే చెప్తున్నారనమాట. ఇది అందరు గొప్ప భక్తులు ఈ విషయాన్ని సమ్మతం సతాం ఈ విషయంలో ధ్రువ మహారాజ్ చరిత్ర చాలా గొప్పది. ధన్యం యశస్యం ఆయుష్యం పుణ్యం స్వస్త్యయనం మహత్ స్వర్గ్యం ద్రవ్యం సౌమనస్యం ప్రశస్యం అగమర్షణం. సో ఈ విధంగా ధ్రువ మహారాజు యొక్క కథను విని ఎవరికైతే ఎటువంటి కోరికలున్నా, సంపద దక్కాలని, లేకపోతే ఎంతో ఖ్యాతి దక్కాలని, లేకపోతే ఇంకా పెద్ద ఆయువు, నాది ఇంకా చాలా చిరకాలం జీవించాలని, ఇటువంటి ఏ కోరికలున్నా అన్నీ తీరిపోతాయంట. ఇది ఎంత శ్రేయస్కరం అంటే, మనకి ఎంత మంగళదాయకం అంటే, ఒక వ్యక్తికి, మనందరికీ, మనము జస్ట్ ఇది వినే ఎవరైనా సరే, ఒక వ్యక్తి ఇవి విని ఈ స్వర్గలోకాలకి చేరుకోగలడు, లేకపోతే ధ్రువలోకాన్ని వరకు చేరుకోగలడు, అంటే వైకుంఠ లోకాల వరకు చేరుకోగలడు. ఏదైతే ధ్రువ మహారాజుకి దక్కిందో, జస్ట్ ధ్రువ మహారాజు యొక్క చరిత్ర విని వ్యక్తి అన్ని రకాల భౌతిక కోరికలు, స్వర్గలోక ప్రాప్తి, లేకపోతే ధ్రువలోక ప్రాప్తి అన్నీ లభించవచ్చు. సో ఇంకా అంతేకాకుండా దేవతలు కూడా ఈ యొక్క ధ్రువ చరిత్ర విని ఎంతో ఆనందిస్తారు. ఎందుకంటే ఇది ఎంతో మహా చరిత్ర, గొప్ప చరిత్ర. సో ఇది ఎంత శక్తివంతమైందంటే, ఇది అన్ని రకాల పాపాలని మిమ్మల్ని, మీకున్న అన్ని రకాల పాప కర్మలన్నీ తొలగించేస్తుంది ధ్రువ మహారాజ్ చరిత్ర వినడం ద్వారా. సో ఇది ఫలశ్రుతి. మీరు ధ్రువ చరిత్ర చదవడం, వినడం ద్వారా కలిగే ఫలాలు. సో అందుకనే మనకి భాగవతం అన్నారు, అకామ సర్వకామవ మోక్షకామ ఉదరాది తీవ్రైన భక్తి యోగని యజేత పురుషమప్రం. సో మీరు ఏ కోరికలు ఉన్నా లేకపోయినా, మోక్షం కోరుకుంటున్నా, ఏదైనా సరే భగవతాన్ని చదవండి, భగవంతుడిని ఆరాధించుకోండి. సో ఇక్కడ మనకి అదే రాశారనమాట. ఎందుకంటే ఇక్కడ ఏంటి ఇలా ఇచ్చారు మరి అంటే, బేసికల్ ఏంటంటే, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన ఏవైనా ఉండొచ్చు. వాళ్ళు ఎలాంటి వ్యక్తులైనా సరే భాగవతం చదవండి, బెస్ట్ అది. ఇంకా ఏ దేవీ దేవతల దగ్గరికి వెళ్ళడం కన్నా భగవంతుడి దగ్గరికి రండి, భాగవతాన్ని చదవండి. సో అందుకే మళ్ళీ ఇక్కడ మనకు ప్రభుపాల్ వారు రాస్తున్నారనమాట. ఎందుకంటే ఈ లోకంలో ఏంటంటే అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ, కోరిక ఉంటుంది. సో అందుకే అవన్నీ కూడా మీరు ధ్రువ మహారాజ్ చరిత్ర చదివి, భాగవతం చదివి అన్నీ తీరిపోతాయి. సో ఈ విధంగా భగవంతుడి యొక్క లీలలకి, చరిత్రకి, అలాగే భక్తుడి యొక్క, శుద్ధ భక్తులు లాంటి ధ్రువ మహారాజు వంటి భక్తుల యొక్క చరిత్ర లీలకి ఏమాత్రం తేడా లేదు, వ్యత్యాసం లేదనే విషయాన్ని మనం గ్రహించాలి అని ఇక్కడ చెప్తున్నారు. శ్రుత్వైతశ్రద్ధయా భీక్ష్ణం అచ్యుత ప్రియ చేష్టితం భవేత్ భక్తిర్ భగవతి యయా స్యాత్ క్లేశ సంశయ. ఎవరైనా సరే ధ్రువ మహారాజు యొక్క ఈ కథను వింటే, ఇంకా అంతేకాకుండా, అండ్ హూ రిపీటెడ్లీ ట్రైస్ విత్ ఫెయిత్ అండ్ డివోషన్ టు అండర్స్టాండ్, ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తున్నారు, చదువుతున్నారు, వింటున్నారు. సో దీన్ని ఎలాగైనా సరే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ధ్రువ మహారాజ్ యొక్క గొప్పతనాన్ని, ధ్రువ మహారాజ్ యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని, ఆయన ఒక క్యారెక్టర్ని, వారికి తప్పకుండా శుద్ధ భక్తి లభిస్తుంది, వాళ్ళు శుద్ధ భక్తి చేసుకోగలరు. అంతేకాకుండా ఈ యొక్క కార్యం ద్వారా ఈ భౌతిక ఏవైతే భౌతికంగా ఎన్నో రకాల కష్టాలు ఏవైతే వస్తాయో వాటిని కూడా మనం అధిగమించవచ్చు అని ఇక్కడ రాస్తున్నారంట. అవన్నీ తగ్గిపోతాయి, భౌతిక ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే మీరు ఆధ్యాత్మిక చేతన పెరిగిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా భౌతిక సమస్యలు తగ్గిపోతాయి, అలా అనమాట. సో అందుకే ఇక్కడ ఒక శబ్దం రాశారనమాట, అచ్యుత ప్రియ చేష్టితం. ఇవి అచ్యుత ప్రియ చేష్టితం. ఎందుకంటే ధ్రువ మహారాజు అచ్యుత ప్రియుడు, అంటే కృష్ణుడికి ఎంతో ప్రియుడు అనమాట. సో అందుకే ఆయన కార్యాలు వినడం ద్వారా
అది ఎంతో మనకు వినడానికి భగవంతుడికి మనకి ఎంతో మనోహరంగా ఉంటాయి, ఇంకెంతో లాభదాయకం. సో ఇలా భగవంతుడికి ఎవరైతే ప్రియులో వాళ్ళ చరిత్ర వినడం ద్వారా మనకి ఎంతో లాభదాయకం అని ఇక్కడ రాస్తున్నారు. ఇంకా అవి ఎంతో శక్తివంతం, దీంట్లో ఎంతో శక్తి ఉంటుందన్నమాట, పవర్ఫుల్. ఇక్కడ ఏం రాస్తున్నారు చూడండి ప్రభుపాల్ గారు, ఇఫ్ వన్ సింప్లీ రీడ్స్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అబౌట్ ధ్రువ మహారాజ్, బై హియరింగ్ అండ్ రీడింగ్ దిస్ చాప్టర్ వన్ కెన్ అటైన్ ద హైయెస్ట్ పర్ఫెక్షన్ ఆఫ్ లైఫ్ ఇన్ ఎనీ వే హీ డిజైర్స్. అంటే మీరు మళ్ళీ ఇదే అధ్యాయాన్ని, అంటే ఈ ధ్రువ మహారాజ్ యొక్క చరిత్రని మీరు మళ్ళీ చదవండి, వినండి. ఇది చదవడం ద్వారా, వినడం ద్వారా మనము మన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవచ్చు. సో మీరు కూడా మనం కూడా మంచి భక్తులు అయ్యే అవకాశం ఉంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ అన్నారు కదా, ఈ విధంగా భక్తులుగా మారితే అప్పుడు భౌతిక అన్ని రకాల సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. సో అదే ఇక్కడ రాస్తున్నాను, టు బికమ్ ఏ గ్రేట్ డివోటీ మీన్స్ టు ఫినిష్ ఆల్ మిజరబుల్ కండిషన్స్ ఆఫ్ మెటరల్ లైఫ్. ఇది చాలా మంచి స్టేట్మెంట్ అనమాట. అంటే చాలామంది అనుకుంటారు భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు కష్టాలు ఉంటాయి, కానీ దానివల్ల ఏ మాత్రం ప్రభావం ఉండదన్నమాట. శుద్ధ భక్తుల పైన వాటి ప్రభావం ఏమాత్రం ఉండదు. అది మెయిన్ పాయింట్ అనమాట. మనం చూస్తాం కదా ప్రహ్లాద్ మహారాజ్ చరిత్రలో కూడా, ఆయన పైన ఎన్ని రకాల అఘాయిత్యాలు చేసినా ఏ మాత్రం ప్రభావం లేదు. ప్రహ్లాదుడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు, ఏం పీస్ఫుల్ అనమాట. సో ఎటువంటి భౌతిక కల్మషాలు, దుఃఖాలు, రకరకాల కష్టాలు అవన్నీ కూడా ఏ మాత్రం విచలితం చేయలేమన్నమాట. అలాంటి పరిస్థితికి మనం చేరుకున్నామంటే మనం శుద్ధ భక్తిలో ఉన్నతి సాధిస్తున్నాం, శుద్ధ భక్తుల దగ్గరికి వెళ్తున్నాం అన్నట్టుగా అర్థం అనమాట. శుద్ధ భక్తులు అంటే ఒక గొప్ప భక్తుడు అయిపోయాడంటే ఇంతే, గొప్ప భక్తులు అంటే ఇది అర్థం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే భౌతిక ప్రపంచంలో వాళ్ళకి అవి ఏం చేయలేవు అనమాట. మహత్వం ఇచ్చతాం తీర్థం శ్రోతుశీలాదయో గుణాః యత్ర తేజస్తదిచ్చూనాం మానో యత్ర మనస్వినాం. ఎవరైనా సరే ధ్రువ మహారాజ్ యొక్క చరిత్రను వింటారో వాళ్ళందరికీ ఆయన లాంటి లక్షణాలు వాళ్ళలో కూడా వస్తాయంట, పెంపొందుతాయంట. ఫర్ ఎనీవన్ హూ డిజైర్స్ గ్రేట్నెస్, పవర్, ప్రావెస్, ఇన్ఫ్లుయెన్స్, ఇంకా ఎటువంటి భౌతిక కోరికలు ఉన్నా సరే అవన్నీ కూడా తీర్చుకోవడానికి ఇది టు అక్వైర్ అండ్ థాట్ ఇదే సరైన పద్ధతి. మీరు ఇంకా వేరే పద్ధతి అనుసరించాల్సిన అవసరం లేదు. మనకు భాగవతంలో ఇవి కూడా చెప్తున్నా, మళ్ళీ వస్తున్నాయా, అకామ సర్వకోమం. మీరు ఏం కోరుకోవాలనుకున్నా సరే, ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఎన్నో రకాల కోరికలు ఉంటాయి జనాలకి. సో ఏదైనా సరే మీకు తీరిపోతుంది, భగవంతుడిని ఆరాధించుకోండి. అంతేగా ధ్రువ మహారాజు కూడా అలా భగవంతుడిని ఏదో భౌతిక కోరికతోనే ఆరాధించుకున్నాడు. ఆయనకి భౌతిక కోరిక తీరిపోయింది, భగవద్ధామాన్ని కూడా వెళ్ళిపోయాడు. ప్రయతః కీర్తయేత్ ప్రాతః సమవాయే ద్విజన్మనాం సాయం చ పుణ్యశ్లోకస్య ధ్రువస్య చరితం మహత్. సో మైత్రేయ ముని అందుకే ఏమంటున్నారంటే, ఎల్లప్పుడూ మనము ధ్రువ మహారాజు యొక్క లీలలను గుణగానం చేస్తూ ఉండాలి. పొద్దున మరియు సాయంత్రం ఎంతో సాయం చ పుణ్యశ్లోకస్య. సో మనము ఎంతో ఏమంటాం, జాగ్రత్తతో బ్రాహ్మణుల సమక్షంలో, అంటే భక్తుల సమక్షంలో, ఇలా భక్తులతో కలిసి భక్తుల సాంగత్యంలో మనం ధ్రువ మహారాజ్ యొక్క చరిత్రను ప్రతిరోజు పొద్దున సాయంత్రం చర్చించుకోవాలి అని ఇక్కడ రాస్తున్నారు, శ్లోకంలో రాస్తున్నారు. సో ఇలా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల యొక్క గొప్పతనాన్ని, గొప్ప చరిత్రని మనము భక్తుల యొక్క సాంగత్యంలోనే బాగా అర్థం చేసుకోగలం. మీరు ఆ భక్తుల దగ్గరికి వెళ్ళాడితే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళతో కలిసి చదివారనుకోండి ఇలాంటి విషయాలు, వాళ్ళు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు, ఇంకా దాన్ని తక్కువ చేసి మాట్లాడతారు. సో అపరాధాలు కూడా చేస్తారు. అందుకే దాన్ని మనము భాగవతాన్ని భక్తుల యొక్క సాంగత్యంలో చదువుకుంటే మనకు అది చాలా ఉపయోగకరం, బాగా అర్థం చేసుకోగలం. అందుకే ఇది మరి మనం ఇస్కాన్ స్థాపించిందే దానికోసం అని ప్రభుపాద వారు రాస్తున్నారు. ఎందుకు ఇస్కాన్ స్థాపించింది? ఇలా ధ్రువ మహారాజ్ చరిత్రను చర్చించుకోవడానికి, లేకపోతే భాగవతాన్ని చర్చించుకోవడానికి, నిత్యం భాగవత సేవయ ఇది చేసుకోవడానికి భక్తుల సాంగత్యంతో. అందుకనే ఇక్కడ ప్రభుపాద వారు రాస్తున్నారు,
ఇక్కడ మా ఇస్కాన్ సెంటర్లో పొద్దున సాయంత్రమో లేకపోతే మధ్యాహ్నమో కాదు, 24 గంటలు భగవత్ సేవలోనే భగవంతుడికి భక్తి చేసుకోవడంలోనే నిమగ్నమై ఉంటారు ఇక్కడ భక్తులు. అదే ఒక్క ఉద్దేశంతో ఇస్కాన్ని స్థాపించాము. సో ఇక్కడ మనకి శ్లోకంలో ద్విజానం అంటారు, ట్వైస్ బాన్. సో ఎవరైనా సరే ఇస్కాన్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ద్విజ అవ్వగలరు, ఎందుకంటే వాళ్ళందరికీ కూడా దీక్ష తీసుకొని వాళ్ళు కూడా ఇనిషియేట్ అయ్యి ఈ విధంగా ద్విజాలు అవ్వచ్చు అని ప్రభుపాల్ గారు చెప్తున్నారు. సో ఈ దీక్షా ప్రాసెస్ అనేది ఎవరైనా ఇలా ట్రైనింగ్ ద్వారా అవ్వచ్చని సనాతన గోస్వామి కూడా చెప్పారు. సో మొదటి జన్మ ద్విజ అంటే రెండవ జన్మ అనమాట. మొదటి జన్మ వచ్చేసి తల్లిదండ్రుల ద్వారా లభించే భౌతిక జన్మ శరీరం. తర్వాత రెండవ జన్మ వచ్చేసి ఆధ్యాత్మిక జన్మ అంట. అది ఆధ్యాత్మిక గురువు మనకు దీక్ష ఇచ్చి తద్వారా మనకు ఇంకో రెండో జన్మనిస్తారు, అప్పుడు మనం ద్విజ అవుతాం. సో అదనమాట. సో ఈ విధంగా బాగా భక్తుల యొక్క చరిత్రలు, భగవంతుడి యొక్క చరిత్రని, లీలల్ని అర్థం చేసుకోవాలంటే ద్విజ అంటే భక్తులు అవ్వాలి మనం ఫస్ట్. భక్తులైతే ఎంత భక్తులైతే అంత బాగా అర్థం చేసుకోవచ్చు. సో లేకపోతే అర్థం చేసుకోలేము. ఈ ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ ప్రభుపాల్ వారు రాస్తున్నారు తాత్పర్యంలో, ప్రస్తుతం సమాజంలో ఏంటంటే మొత్తం ప్రపంచమంతా ఎటువంటి శిక్షణ విధానం ఉందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్, అది ఈ యొక్క అంటే స్కూలు, కాలేజీ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే శూద్రుల్ని ఉత్పన్నం చేస్తున్నాయి. వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఇస్తున్నాయి? వాళ్ళ ద్వారా కాలేజ్, స్కూల్కి వెళ్ళి ఒక శూద్రుడిగా తయారవుతుంది ఒక వ్యక్తి. ఒక శూద్రుడు అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కాదు పెద్ద టెక్నాలజీ చేస్తున్నాడు, ఈ టెక్నాలజీ, ఆ టెక్నాలజీ, బ్యాచిలర్స్, మాస్టర్స్ టెక్నాలజీ చేస్తున్నాడు, అన్ని టెక్నాలజీస్. పెద్ద టెక్నాలజిస్ట్ అంటే ఒక పెద్ద శూద్రుడి కన్నా వేరే ఏం కాదు, అంతే. పెద్ద టెక్నాలజీ అంటే పెద్ద టెక్నాలజీ కోర్స్ అంటే పెద్ద శూద్రుడు, అంతే. కలౌ శూద్ర సంభవ, కలియుగంలో పుట్టుకతోనే ప్రతి ఒక్కరూ శూద్రుడే. సో అందుకనే ఆల్రెడీ మొత్తం ప్రపంచమంతా శూద్రులతో నిండిపోయి ఉంది. సో అందుకనే ఇప్పుడు ఎవరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వాళ్ళు చదవక, శూద్రులు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకి అర్థం చేసుకోలేరు. సో అందుకనే ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం లేక ఇలాంటి వాళ్ళందరూ ఎన్నో రకాల దుఃఖాలను అనుభవిస్తున్నారు. అందుకే కృష్ణ చైతన్యం ఈ ఉద్యమం ఎందుకు స్టార్ట్ చేశామంటే, ఇలా సరైన బ్రాహ్మణుల్ని మనము ఉత్పన్నం చేయడానికి. సో ఇలా బేసికల్లీ ఇలాంటి వాళ్ళందరూ కూడా, ఎవరైనా శూద్రులు అందరూ కూడా ఇస్కాన్కి వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ పరివారంలో పుట్టినా ఇక్కడ అందరూ ఏ సంస్కారాలు లేకుండా వాళ్ళు అదే టెక్నాలజీ చదివినా కానీ ఏ పరివారంలో వాళ్ళు శూద్రుల కిందకి లెక్క. సో ఎప్పటివరకు అయితే ఇక్కడ భక్తులుగా కారో, మన భగవద్గీత, భాగవతం ఇటువంటి శాస్త్రాలు చదివి భక్తి చేసుకోరో, భగవంతుడికి భక్తులుగా కారో, అప్పటి వరకు వాళ్ళు ఇంకా శూద్రుల కిందే లెక్క ఒక విధంగా. సో ఈ విధంగా ఒక మంచి బ్రాహ్మణుల్ని మనం తయారు చేస్తున్నాం ఇస్కాన్లో. తద్వారా వాళ్ళందరి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపూర్ణ ప్రపంచంలో అంతటా వ్యాపింపజేసి అందరి మానవుల్ని, మనుషుల్ని అందరినీ అసలైన ఆనందం అనుభవించేలా చేస్తున్నారు. అసలైన ఆనందాన్ని అనుభవించగలుగుతున్నారు. అసలైన ఆనందం ఆధ్యాత్మిక ఆనందం. అది భక్తులు అయితేనే, భక్తులుగా మారితేనే సంపూర్ణంగా మనము ఆస్వాదించగలం. అది ఇక్కడ చెప్తున్నారనమాట. పౌర్ణమాస్యాం శ్రీవాల్యాం ద్వాదశ్యాం శ్రవణే తవ దినక్షయే వ్యతిపాతే సంక్రమేర్కాదినేపివ శ్రావయేచ్ఛ్రద్ధదానానాం తీర్థపాదాపదాశ్రయః నిత్యం తత్రాత్మనాత్మానం సంతుష్ట ఇతి సిద్ధ్యతి. ఈ విధంగా ఎవరైతే సంపూర్ణంగా భగవంతుడి యొక్క పాదపద్మాల్ని ఆశ్రయించి ఈ యొక్క ధ్రువ మహారాజ్ యొక్క చరిత్రను ఎవరైతే వర్ణిస్తారో, ఏమాత్రం డబ్బులు, ఫీజు, రెన్యుమరేషన్ అంటే కొంతమంది ఏంటంటే బయట భాగవత్ సప్తాలు చేస్తారనమాట, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. మీరు 5,000 కడితే అప్పుడు భాగవతం క్లాస్ వినొచ్చు అనమాట వాళ్ళది. సో అలా డబ్బులు తీసుకొని భాగవత్ కథ చెప్పకుండా జస్ట్ భగవంతుడిని ఆశ్రయించి భగవంతుడికి భక్తి చేసుకుంటూ ధ్రువ మహారాజ్ యొక్క చరిత్రని వర్ణిస్తే, ఆ విధంగా స్పెసిఫికల్లీ ముఖ్యంగా ఈ ధ్రువ మహారాజ్ చరిత్రను ఎప్పుడు అంటే రికమెండ్ చేస్తున్నారు, ధ్రువ మహారాజ్ చరిత్రను వర్ణించడం, రిసైటేషన్ లేకపోతే ఈ చరిత్రను చదవడం, వినడం. రికమెండెడ్ ఆన్ ఫుల్ మూన్ ఆర్ డార్క్ మూన్ డే, అంటే ఏకాదశి మరుసటి రోజు, ఇంకా
పూర్ణిమ, అమావాస్య, ఇంకా ఆన్ ద అపిరెన్స్ శ్రావణ నక్షత్రం రోజు, ఏదైనా తిథి యొక్క ఎండ్లో, ఏదైనా వ్యాతిపాత ఏదైనా ఒకేషన్ ఎండ్లో, లేకపోతే మాసం చివరో, లేకపోతే సండే రోజు, ఈ విధంగా దీని ద్వారా ఈ ధ్రువ మహారాజ్ యొక్క చరిత్రను చర్చించుకోవడం ద్వారా ఏం జరుగుతుంది, షుడ్ బి అఫ్ కోర్స్ బి పెర్ఫార్మ్ బిఫోర్ ఎ ఫేవరబుల్ ఆడియన్స్. కానీ ఇది ఎవరి సమక్షంలో, ముందే చర్చించుకున్నాం కదా, భక్తుల సమక్షంలో, అలా మంచి భక్తుల లేకపోతే ఎవరైనా సరే ఇది భాగవతాన్ని ఫేవరబుల్ అంటే వినాలనే కోరికతో ఉండేవాళ్ళు, సో సరైన చేతంతో స్వీకరించగలిగే వాళ్ళు, అటువంటి ఆడియన్స్కి వెన్ రిసైటేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ దిస్ వే, ఈ విధంగా ఎవరైతే భాగవత్ ప్రవచనం కానీ భాగవత్ చర్చ కానీ చేస్తారో వితౌట్ ప్రొఫెషనల్ మోటివ్, అంటే ఏ విధమైన వేరే ఉద్దేశం కాకుండా, అంటే బయట డబ్బుల కోసం చేస్తున్నారు కదా, కథ ఇస్తున్నారు కదా భాగవత్ కథ, అలా కాదనమాట. ద రిసైటర్ అండ్ ఆడియన్స్ బికమ్ పర్ఫెక్ట్. సో భాగవతం ఇది చర్చించే వాళ్ళు, వినేవాళ్ళు ఇద్దరికీ లాభం కలుగుతుంది, ఇద్దరు సంతుష్ట ఇది సిద్ధ్యతి అంటే పర్ఫెక్ట్ అవుతారు. సో ఇక్కడ ప్రభుపాల్ వారు ఇంకా బాగా రాస్తున్నారు, మొత్తం ఫస్ట్ లైన్లోనే పర్పట్లో, ఇలాంటి కొంతమంది డబ్బులు తీసుకొని వాళ్ళ కడుపు యొక్క ఆకలిని తీర్చుకోవడానికి భాగవతాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ దీని ద్వారా వారు ఏమాటం ఆధ్యాత్మిక ప్రగతిని సాధించలేరు, సిద్ధం అంటే పర్ఫెక్ట్ కూడా అవ్వలేరు ఆధ్యాత్మిక జీవితంలో. సో అలా అనమాట. అందుకనే భాగవతం ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి జీవితాన్ని జీవించడానికి ఉపయోగించుకోకూడదు. అంటే భాగవతం నేను చెప్పుకుంటూ నాకు డబ్బులు వస్తాయి, తద్వారా నేను హాయిగా జీవించవచ్చు, ఇది మంచి ఉపాధి, భాగవత్ ప్రవక్తగా మారడం ఒక మంచి ఉపాధి, మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు, వేరే దానికన్నా ఇది మంచి ఉపాధి అనుకొని భాగవత సప్తాలు చేసుకోవడం, భాగవతాన్ని ప్రచారం చేయడం, తద్వారా డబ్బులు సంపాదించుకొని దాని ద్వారా భోగించడం అనేది, లేకపోతే జీవించడం అనేది, దాని ద్వారా అది సరైన విధి విధానం కాదన్నమాట. సో మనం భగవంతుడికి శరణాగతులై దాని తర్వాత ఆయన మీదే మనం ఆధారపడి ఉండాలి. మెయింటెనెన్స్ కోసం, మొత్తం మన పరివారం మెయింటెనెన్స్ కోసమైనా సరే, మన మెయింటెనెన్స్ కోసమైనా సరే మనం భగవంతుడి మీద ఆధారపడి భాగవతాన్ని మనము ఆశ్రయించాలి, భగవంతుడిని ఆశ్రయించాలి. భాగవతాన్ని మనము ఇలా చదవడం కానీ, వర్ణించడం కానీ, చర్చించుకోవడం ద్వారా మనం ఏంటంటే అసలైన లాభాన్ని మనం దక్కించుకోగలం, ఆధ్యాత్మిక ప్రగతిని మనం సాధించగలం. సో ఈ భాగవతంలో ఏంటంటే ముఖ్యంగా భగవంతుడు యొక్క భక్తుల యొక్క గొప్ప లీలలు, చరిత్రలు వర్ణించారు. సో అందుకే ఫైనల్గా చెప్పాలంటే ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాల్ వారు, ద ఆడియన్స్ మస్ట్ బి ఫెయిత్ఫుల్లీ రిసెప్టివ్ టు ద భాగవత మెసేజ్. ఎవరైతే వింటున్నారో వాళ్ళు ఎవరైతే వింటున్నారో ఆడియన్స్, వాళ్ళందరూ కూడా భాగవతాన్ని స్వీకరించే చేతంతో ఉండాలి. భాగవతంలోంచి మనం స్వీకరించాలి, భాగవతంలో ఉన్న విషయాన్ని స్వీకరించే చేతనతో ఉండాలి. ఇంకా ఎవరైతే చెప్తున్నారు వక్త, ఆయన వక్త వచ్చేసి ఆయన సంపూర్ణంగా భగవంతుడి మీద ఆధారపడి ఉన్న వ్యక్తి ఉండాలి. అంతేగాని భాగవతం నేను చెప్పడం ద్వారా నాకు మంచి బిజినెస్ జరుగుతుంది, నాకు మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు, నేను ఇది మంచి ఉపాధి నాకు అని అనుకోకూడదు. భగవంతుడి మీద ఆధారపడి జీవించే వ్యక్తి అయి ఉండాలి. ఇంకా భక్తుడై ఉండాలి, సంపూర్ణంగా భగవంతుడి మీదే ఆధారపడి ఉన్న వ్యక్తి అయి ఉండాలి, శరణాగతుడైన వ్యక్తి ఉండాలి. ఈ విధంగా సరైన విధంగా చేస్తే అప్పుడు ఏంటంటే ఎవరైతే వక్త ఉన్నాడో ఆయనకు కూడా సంతృప్తి కలుగుతుంది భాగవతం వర్ణించడం ద్వారా. ఇంకా ఎవరైతే భగవంతుడు అండ్ లార్డ్ ఈజ్ ఆల్సో సాటిస్ఫైడ్, అప్పుడు భగవంతుడు కూడా ఇటువంటి భక్తుల ఎవరైతే ఆడియన్స్, శ్రోత కానీ వక్త ద్వారా ఆయన కూడా సంతృప్తి చెందుతారు, ఆనందిస్తారు భగవంతుడు కూడా. తద్వారా వక్త, శ్రోత ఇద్దరు కూడా ముక్తి పొంది భగవద్ధామానికి వెళ్ళిపోగలరు, భాగవతం జస్ట్ శ్రవణం చేసి వర్ణించి. ఇది విశేషత అన్నమాట, భాగవతం యొక్క విశేషత. జ్ఞానమజ్ఞాతతత్వాయ యోధద్యాత్ సత్పటే మృతం కృపాలోర్దీననాథస్య దేవాస్యానుగృహ్ణతే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ధ్రువ మహారాజు యొక్క కథ, చరిత్ర, ఇందులో అంటే జ్ఞానం అజ్ఞాతతత్వాయ,
ఏ వ్యక్తులకైతే ఏమీ తెలియదో అటువంటి వాళ్ళకి కూడా సరైన జ్ఞానం, ఇలా అసలైన జ్ఞానం ఉంది, ఉన్నతమైన జ్ఞానం ఉంది. దీని ద్వారా అమరత్వాన్ని పొందవచ్చు ఒక వ్యక్తి. అవునా? మృత్యువుని జయించవచ్చు. సో ఎవరికైతే అజ్ఞానంలో భగవంతుడి విషయం తెలియదో వాళ్ళకి భగవంతుడి గురించి తెలుస్తుంది, పరమ సత్యం గురించి తెలుస్తుంది. సో అందుకనే దోస్ హూ అవుట్ ఆఫ్ ట్రాన్సెండెంటల్ కైండ్నెస్ టేక్ ఆన్ ద రెస్పాన్సిబిలిటీ. అందుకనే కొంతమంది వ్యక్తులు ఈ ఆధ్యాత్మిక కృపాలోర్ దీననాథ, సో ఈ కృపతో ఎవరైతే దీననాథులు ఉంటారంటే, ఇక్కడ భక్తులు కొంతమంది దీననాథులు అంటున్నారు, భగవంతుడికి కూడా దీననాథ అంటారు, భక్తులు శుద్ధ భక్తుల్ని కూడా దీననాథ అంటారు. ఎవరైతే ఇలా ఆధ్యాత్మికంగా అనుకంప చూపగలరో వేరే ఇలాంటి బద్ధజీవుల పట్ల, అజ్ఞానుల పట్ల చూసి ఆ విధంగా వాళ్ళు ఏంటంటే ఈ యొక్క బాధ్యతను వహిస్తారు, ఇలాంటి బద్ధజీవుల్ని ఉద్ధరించడానికి కానీ, లేకపోతే ఇలాంటి అజ్ఞానులకి జ్ఞానోదయం చేయడానికి కానీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆటోమేటికల్ గెయిన్ ద ఇంట్రెస్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ద డెమిగాడ్స్. దేవస్తస్యానుగ్రహణతి, అటువంటి వాళ్ళకి అందరు దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుందంట. అంటే ఏ భక్తులైతే ఇలాంటి ధ్రువ చరిత్ర వంటి గొప్ప చరిత్ర, ఇలాంటి చరిత్ర గురించి ఇంకొకరికి వర్ణించి జ్ఞానోదయం చేయడానికి ప్రయత్నిస్తారో వాళ్ళకి అందరి దేవతల ఆశీర్వాదం లభిస్తుందంట. మైత్రేయ దేర్ఫోర్ రికమెండ్స్ టు ఎన్లైటన్ పీపుల్. అందుకనే మైత్రేయ ముని ఇక్కడ చెప్తున్నాడు ధ్రువ మహారాజ్ యొక్క చరిత్ర. దేర్ఫోర్ రికమెండ్స్ టు ఎన్లైటన్ పీపుల్ అబౌట్ అబ్సల్యూట్ డివోటీ షుడ్ ప్రీచ్ ద టీచింగ్స్ ఆఫ్ శ్రీమద్ భాగవతం త్రూ అవుట్ ద ఎంటైర్ వరల్డ్. అదే చెప్తున్నారన్నమాట మైత్రేయ ముని ఇక్కడ చెప్పేది కూడా అదే మనకి. అందుకనే ఎంతోమంది ఇలాంటి అజ్ఞానులు ఉన్నారు ఈ ప్రపంచంలో, వీళ్ళందరికీ శ్రీమద్ భాగవతం ప్రచారం చేయాలి భక్తులు. ఇది ఎంతో అవసరం, భక్తులకు కూడా లాభం, వాళ్ళకి కూడా లాభం ఆధ్యాత్మికంగా. సో ప్రపంచవ్యాప్తంగా శ్రీమద్ భాగవతాన్ని ప్రచారం చేయాలని ఇక్కడ చెప్తున్నారు. అదే శ్లోకం యొక్క ఉద్దేశం. ఇక్కడ దీననాథులు భగవంతుడి యొక్క భక్తులు అంటున్నారు, ఎందుకంటే వాళ్ళు ఈ భక్తి పథం గురించి, భక్తి యోగ గురించి, కృష్ణ భక్తి గురించి అందరికీ ప్రచారం చేస్తారు కనుక వీళ్ళందరూ కూడా దేవతలకు కూడా ప్రియులైపోతారు. సో ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరూ సపరేట్గా మళ్ళీ ఒక్కొక్క దేవి దేవతను ఆరాధన చేసుకునే అవసరం లేదు. వాళ్ళందరికీ చాలా ప్రియులు భక్తులు, దేవతలందరూ కూడా చాలా ప్రియులు భక్తులు. ఆ విషయం ఇక్కడ 2-3 సార్లు చెప్పేశారు ఇప్పటికీ. సో ఏ భక్తుడు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. అయ్యో ఓన్లీ కృష్ణునే పూజిస్తున్నాం, వేరే దేవతల్ని పూజించట్లేదు, వాళ్ళు కోపగించుకుంటారేమో. ఏమీ కోపగించుకోరు, వాళ్ళు ఇంకా ప్రసన్నులు అవుతారు. భక్తుల పట్ల ముఖ్యంగా ఎవరైతే ఇంకా ప్రచారం చేస్తారో వాళ్ళకి అందరూ దేవతల ఆశీర్వాదం ఇస్తారని ఈ శ్లోకంలో అదే చెప్పారు. దేవాస్తస్యానుగ్రహణతి, వాళ్ళందరికీ దేవతల అనుగ్రహం ఉంటుంది ఎవరైతే భక్తులు ఎవరైతే ప్రచారం చేస్తారో. ఇదం మయా తే విహితం కురుద్వాహ ధ్రువస్య విఖ్యాత విశుద్ధ కర్మణః హృత్వార్భకః క్రీడానకాని మాధుర్ గృహం చ విష్ణుం శరణం యుజగామ. సో ధ్రువుడి యొక్క ఈ ఆధ్యాత్మిక కార్యాలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఇంకా ఇవెంతో శుద్ధమైన కార్యాలు. చిన్నతనంలోనే ధ్రువుడు అన్ని రకాల ఆటలను వదిలేసి ఆయన తన యొక్క తల్లి యొక్క సంరక్షణను కూడా వదిలేసి సంపూర్ణంగా భగవంతుడు విష్ణువుకి శరణాగతుడు అయిపోయాడు. అంత గొప్ప భక్తుడు ధ్రువుడు ఓ విదురా. అందుకే నేను ఈ యొక్క చరిత్రను ఇక్కడే ముగిస్తున్నాను. నేను నీకు దీనికి సంబంధించిన అన్ని వివరాలు విస్తృతంగా వర్ణించేశాను అనేసి ఇక్కడ ధ్రువ చరిత్రను సమాప్తం చేస్తున్నారు మైత్రేముని. దాంతోనే ఈ యొక్క అధ్యాయం కూడా ముగుస్తుంది. సో అందుకని మనకి ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు, చాణక్య పండితుడు చెప్పారనమాట, ఈ మనిషి యొక్క ఆయువు చాలా తక్కువ, మనం ఒక 100 ఏళ్ళు కూడా బతుకుతామో లేదో, అవునా? సో కానీ ఒకవేళ ఆ సమయంలో జీవితకాలంలో సరిగ్గా ఆ వ్యక్తి కనుక వ్యవహరిస్తే, కార్యాలు చేస్తే, తద్వారా ఆయన యొక్క ఖ్యాతి ఆయన ఒక ఖ్యాతి ఆ జనరేషన్ అంతా ఉంటుంది, కొంతకాలం ఉంటుందన్నమాట. యాజ్ ఎ సుప్రీం. సో కృష్ణుడు ఎలా ఫేమస్, చాలా ప్రఖ్యాతి చెందాడు, అలాగే కృష్ణుడు భక్తుడి యొక్క ఖ్యాతి కూడా ఎల్లప్పుడూ సనాతనంగా ఉంటుంది. అంటే ఎవరైనా కొంచెం మంచి కార్యాలు చేస్తేనే జనాలు కొన్ని రోజుల వరకు, కొన్ని సంవత్సరాల వరకు ఆ సమాజం వాళ్ళు గుర్తుంచుకుంటారు. అలాగే ఇక్కడ ఒక భగవంతుడు
ఖ్యాతి ఇప్పటివరకు ఉంది. ఎప్పుడో భగవంతుడు ఎన్నో వేల మిలియన్స్ ఎన్నో కోట్ల కోట్ల సంవత్సరాల ముందు చేసిన లీలలు ఇవన్నీ ధ్రువ మహారాజ్ జరిగిన ఈ లీలలన్నీ ఎప్పుడో కోట్ల సంవత్సరాల క్రితం జరిగినాయి. ఈ రోజు కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆ కోట్ల సంవత్సరాల కింద ఆ సమయంలో ఇంకా ఎంతోమంది మనుషులు ఉన్నారు, కానీ వాళ్ళందరినీ గుర్తు చేసుకోవట్లేదే. సో అలా మనము ఈ యొక్క ఖ్యాతి భగవంతుడిది, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల యొక్క ఖ్యాతి అనేది ఎల్లప్పుడూ వర్ధిల్లుతూనే ఉంటుంది అని ఇక్కడ చెప్పారనమాట. అందుకనే ఇక్కడ విఖ్యాత విశుద్ధ అని చెప్పారనమాట. విఖ్యాత విశుద్ధ కర్మణ, ధ్రువుడి యొక్క కార్యాలు విఖ్యాత ఇంకా విశుద్ధమైనవి. అందుకే దీని ఖ్యాతి కూడా చాలా ఉందన్నమాట. సో ఈ యొక్క మంచి ఉదాహరణ ధ్రువుడు మనందరికీ. సో ఇది గొప్ప చరిత్రను మనం చదివాము, తెలుసుకున్నాము. మరి దీని తర్వాత ఇంకా ఏం చెప్తారు మైత్రేయ ముని వచ్చే అధ్యాయంలో, అది నెక్స్ట్ అధ్యాయంలో మళ్ళీ రేపు చూద్దామంట. ఈరోజు ఇక్కడే సెలవు. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. శిల ప్రభుపాదికి జై, ధ్రువ మహారాజ్ చరిత్రకి జై, శ్రీమద్ భాగవతం की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल.